హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన దర్గ్యానాయక్ 106 సాయుధ పోరాట వీరుడు. ఆయన జీవిత స్వగతాన్ని సేకరించి రమేష్ రాంపల్లి అందజేయగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు దర్గ్యానాయక్ 106 తెలంగాణ సాయుధ పోరాట వీరుడు జీవిత స్వగతాన్ని మీకు వినిపిస్తాను. ఇక వినండి. దర్గ్యానాయక్. ఒక యుద్ధంతో సంభాషణ. ధర్మాపురం పడమటి తండ. ఓ తెల్లవారుజామున కన్న కల దర్గ్యానాయక్. ఆ కల నిజమై కడవెండి కొండల్లో నడక నేర్చి పాలకుర్తి దారుల్లో సంఘమై నినదించి ఒక మహోన్నత పోరాటానికి చరిత్రకు నేడు ప్రతినిధిగా నిలబడి ఉన్నాడు దర్గ్యానాయక్. తనను మొదటిసారి కలిసినప్పుడు ఆయనకు 100 ఏళ్ళు, ఇప్పుడు 106 అప్పటికి ఇప్పటికీ ఆయన ఒంట్లో బలం తగ్గిందే గాని ఆలోచనల్లో పదును తగ్గలేదు. ఆయన తన తెలంగాణ సాయుధ పోరాట అనుభవాలను ఒక్కొక్కటిగా వివరిస్తుంటే మా కళ్ళు చెమ్మగిల్లి ఒళ్ళు జలధరించిన సందర్భాలు అనేకం. వాటి అనుభవంతో అందరం పలకరింపులు సమాలోచనల్లో మునిగి ఉండగా ఆయన ఈ విధంగా వివరించాడు. ఒక యుద్ధంతో సంభాషణే అది అనిపిస్తుంది. సాయంకాలపు నీరెండకు ఆకాశం వెండి మబ్బులతో కొత్త కాంతులు ఈనుతుంది. వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. మెల్లగా వాన చినుకులు రాలుతుండగా ఆ సాయంత్రం మిత్రులతో కలిసి ఒక యోధుడిని చూడటానికి వెళ్ళాం. చుట్టూ పచ్చని చేలు, చేలగట్టున పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల మధ్యన 10-15 ఇండ్లు. అందులో ఓ ఇంట్లో పరుగులు తీసి పరవళ్ళు తొక్కి ప్రళయగర్జనలు చేసి శాంతించిన జీవనదిలా ఉన్నాడు ఆయన. ముగ్గు బుట్ట లాంటి జుట్టు, కాంతులీనే కళ్ళు, బంగారు రంగులో నిగనిగలాడే ఒళ్ళు, తెల్లని దోవతి, ఏ ఆచ్ఛాదన లేని వంటిపై ఎర్రని కండువాతో ఓ నులక మంచంలో కూర్చొని ఉన్నాడు. నాతో పాటే వచ్చిన మిత్ర బృందమంతా నమస్తే కామ్రేడ్ అని పలకరించింది. పిడికిలి బిగించి లాల్ సలాం అని బదులిచ్చాడు. ఎట్లున్నావే అంటూ పక్కన కూర్చొని సంభాషణ ప్రారంభించాం. 2 ఏళ్ల కింద జారిపడ్డ తుంటి బొక్క ఇరిగింది. ఆపరేషన్ చేయించుకున్న. అప్పటి నుంచి మంచానికే కట్టేసినట్లయింది. ఒకంత బాధను వ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చాడు. అంతలోనే తేరుకొని, నా బాగుకేం గాని మన పార్టీ ఎట్లుండది కామ్రేడ్, మన నాయకులేమంటుండ్రు అని అడిగాడు. నేనేదో సమాధానం చెప్పబోతుండగానే, ఏం ఫికర్ లేదు, ఎదురు దెబ్బలకు జడవద్దు, ఎప్పటికైనా మనదే గెలుపు అని ఆయన చెబుతుంటే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపంలా కనిపించాడు. రెపరెపలాడే ఎర్రజెండాలా అనిపించాడు. 106 పైబడుతున్నా నిరాశ నిస్పృహలను దరిచేరనివ్వని ఆ పండుటాకును గుండెల కత్తుకొని పాదాలకు ప్రణమిల్లకుండా ఉండలేకపోయాం. ధర్మాపురం పడమటి తండ. ఓ తెల్లవారుజామున కన్న కల దర్గ్యానాయక్. ఆ కల నిజమై కడవెండి కొండల్లో నడక నేర్చి పాలకుర్తి దారుల్లో సంఘమై నినదించి ఒక మహోన్నత పోరాటానికి చరిత్రకు
నేడు ప్రతినిధిగా నిలబడి ఉన్నాడు దర్గ్యా నాయక్. తనను మొదటిసారి కలిసినప్పుడు ఆయనకు 100 ఏళ్ళు, ఇప్పుడు 106 ఏళ్ళు. అప్పటికి ఇప్పటికీ ఆయన ఒంట్లో బలం తగ్గిందే గాని ఆలోచనల్లో పదును తగ్గలేదు. ఆయన తన తెలంగాణ సాయుధ పోరాట అనుభవాలను ఒక్కొక్కటిగా వివరిస్తుంటే మా కళ్ళు చెమ్మగిల్లి ఒళ్ళు జలధరించిన సందర్భాలు అనేకం. నరహంతకులు విసునూరు దేశముఖులు తండ్రి రామచంద్రారెడ్డే క్రూరుడనుకుంటే వాని కొడుకులు బాబు దొర, అతనే జగన్మోహన్ రెడ్డి, మహాక్రూరుడు. కనిపించిన పడుచు పిల్లనల్లా పాడు చేస్తూ ప్రజలను చిత్రహింసలు పెట్టిన ఆ నరరూప రాక్షసుని నా చేతుల మీదుగా మట్టు పెట్టడం నా జీవితానికో తృప్తి అంటూ ఆయన ఆనాటి ఘటనను వివరిస్తుంటే శరీరం రోమాంచితమైంది. దొరల అరాచకాల మీద జనం కోపంతో రగిలిపోతున్న రోజులవి. సాయుధ పోరాటం ఊపందుకుంది. గెరిల్లా దళాలు సమరోత్సాహంతో ప్రజాకంటకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పల్లె పల్లెకు విస్తరించిన సంఘం, దాని అండతో ప్రజలు తిరగబడుతున్నారు. అప్పటి వరకు ఆడిందే ఆటగా అరాచకాలు సాగించిన దొరలు, జాగిరిదారులు వారి గడీలు దాటి బయటికి రావడానికే భయపడుతున్నారు. ఊర్లను వదిలి పట్టణాలకు పారిపోతున్నారు. అలాంటి రోజుల్లో బాబు దొర పారిపోతుండో అనే వార్త మా దళానికి చేరింది. అర్ధరాత్రి ఒంటరిగా కచ్చడం కట్టుకొని బయలుదేరిన దొరోడు జనగాం రైల్వే స్టేషన్లో రైలెక్కి పట్నం పారిపోవాలనుకున్నాడు. ఆ వార్త తెలవగానే గబ్బెట తిరుమల రెడ్డి నాయకత్వంలోని మా దళం రహస్యంగా జనగాంకు చేరుకుంది. ఆ నరహంతకుణ్ణి ఎలాగైనా పట్టుకొని మట్టు పెట్టాలన్నది మా లక్ష్యం. కానీ ఆశ్చర్యంగా అప్పటికే ఎటు చూసిన జనంతో జనగాం కిటకిటలాడుతుంది. అంత జనాన్ని చూసి ఇక ఏ పోలీసు మమ్మల్ని ఏమీ చెయ్యలేడని నిర్ధారించుకున్నాం. అప్పటి వరకు రహస్యంగా ఉంచిన మా ఆయుధాలను బయటికి తీసి భుజాలకు ధరించాం. అది చూసి జనం జయ జయధ్వానాలు చేశారు. ఇంతలో దొరోడు పోలీస్ స్టేషన్లోనే దాక్కున్నాడు అనే జాడ తెలిసింది. స్టేషన్ మీదకి దండెత్తాం. భయపడ్డ మీనోడు వాణ్ణి దొడ్డిదారిన బయటికి తోలాడు. దూరంగా స్టేషన్ వెనక వైపు నుంచి చేతిలో పిస్తోలుతో పారిపోతూ దొరోడు నా కంటపడ్డాడు. నేను వాని వెంటబడ్డా. నా వెనుకే మా సాయుధ దళం రైల్వే స్టేషన్కు దూరంగా ఆగి ఉంది. ఓ మాల్గాడి వంగబడి దాని కిందంగా పట్టాలు దాడుతున్నాడు దొరాడు. వెనక నుండి గల్లా పట్టి గుంజి ఈడ్చుకుంటూ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న మర్రి చెట్టు కింద పడేసిన తుపాకీ మడమతో డొక్కలో ఒక గుద్దు గుద్దితే గెక్కమని బొక్కబోర్లా పడ్డాడు కొడుకు. రెండో దెబ్బ వేద్దామని తుపాకీ పైకి లేపిన. కానీ అప్పటికే అక్కడ కిక్కిరిసిన జనం నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా మీదబడి కుక్కను కొట్టినట్టు కొట్టేస్తుండ్రు. థుప్ థుప్ అంటూ ఉమ్ము ఉంచుతున్నారు. చెప్పులతో కొడుతుంటే దొరోడు దూపా దూపా అంటూ ఆయాసపడుతున్నాడు. అదిగో అప్పుడొచ్చింది మా వదిన పూలమ్మ, మహా అందగత్తె. దొరోడు ఎన్నిసార్లు చెరబట్టాలని చూసినా ఆమె వాడి చేతికే చిక్కల. భర్తను సాయుధ పోరాటానికి పంపింది, కొడుకును కొరియర్గా మార్చింది. ఆమె సాయుధ దళాలకు అన్నం పెట్టే అమ్మయింది. ఇంటినే ఓ పోరాట కేంద్రంగా మార్చింది. కక్షగట్టిన దొరోడు ఆ కుటుంబాన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆమె వాడికి లొంగల. కానీ గుండెల్లో ఎంత బాధను మోసిందో ఏమో. కండ్లల్లో నీళ్లతో పాటే నిప్పులు కురిపిస్తూ శివంగిలా దూసుకొచ్చింది. చేతికి చిక్కిన దొరోడి గుండెల మీద కాలు పెట్టి
బిగ్గరగా మాట్లాడడం మొదలుపెట్టింది. మనల్ని నరకయాతనలు పెట్టిన వీడు ఈరోజు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. జీవి గంజి కోసం అల్లాడుతుండు. వీనికి నేను జీవి గంజి పోస్తున్నా. మీరందరూ నాకు కొడుకుళ్ళాంటోళ్ళే. నేను మీ అమ్మ లాంటి దాన్ని. మీరెవరు ఏమో అనుకోవద్దు బిడ్డా అంటూ బోరును ఏడుస్తూ అందరూ చూస్తుండగానే వాడి నోట్లో మూత్రం పోసి ఎడమకాలితో మొహం మీద ఒక తన్ను తన్ని పక్కకు జరిగింది. అంతే, కట్టలు తెగిన ఆవేశంతో జనం వాణ్ణి అక్కడికక్కడే తొక్కి తొక్కి చంపిండ్రు అని చెబుతూ కంటనీరు పెట్టుకున్నాడు ఈ నాయకుడు. ఈ భావోద్వేగభరితమైన సన్నివేశం మా గుండెల్ని కదిలించింది. ఓ 106 ఏళ్ల జీవధార తన చరిత్రను కన్నీరుగా మార్చి మా దోసిట్లో పోస్తుందా అన్న భావన కలిగించింది. నాటి ఆ చారిత్రక రైతాంగ పోరాటంలో సాయుధులై పోరాడిన వారిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు కామ్రేడ్ దర్గా నాయక్. సంఘం నేతృత్వంలో 100 ఎకరాలు తన చేతుల మీదుగా పంచినా తనకంటూ గుంటెడు భూమిని తీసుకోలేదు. 16 ఏండ్లు గ్రామ సర్పంచిగా కొనసాగినా ఒక్క రూపాయి వెనకేసుకోలేదు. అందుకు ఆయనలో రవ్వంత కూడా బాధ లేదు. పార్టీ ప్రమాణాలకు కట్టుబడి బతికానని గర్వపడుతూ ఉన్నాడు. ఇంకా సుందరయ్య నాకు ఆదర్శమంటాడు. సుందరయ్య ప్రస్తావన రాగానే ఆయనలో ఓ అనర్విచనీయమైన ఆనందాన్ని చూశాం. ఆ మహానేతను తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఒకరోజు మా స్థావరంలో సేదతీరుతుండగా కొరియర్ వచ్చి ఓ చీటీ ఇచ్చిపోయాడు. అది చదివి, రేపు రాత్రి జనరల్ బాడీ మీటింగ్, సుందరయ్య వస్తున్నాడట, మనం ఈరోజు రాత్రి బయలుదేరి రేపు రాత్రికల్లా ఎర్రగొల్లపాలెం చేరుకోవాలే అన్నాడు మా దళ కమాండర్ తిరుమల్ రెడ్డి. ఒక్క తిరుమల్ రెడ్డి తప్ప మాలో ఎవరం సుందరయ్య పేరు వినడమే గాని చూసింది లేదు. ఆయన చూడాలని మాట్లాడాలని ఎప్పటి నుంచో కోరిక. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరబోతుందన్న సంతోషంతో రాత్రి 12 గొట్టంగా బయలుదేరినాం. ఏలుగు రాకముందే ఆ ఊరుడ్డుకు చేరుకొని ఏనెగండ్ల మధ్య మోదుగ చెట్లల్లో మకాం వేసినాం. ఎగిలివారుతుండంగా ఓ 4 ఆడోళ్ళు గంపల్లో మాకు 2 పూటలకు సరిపడా బువ్వ తెచ్చి ఇచ్చిపోయిండ్రు. తిని అక్కడే సేదతీరుతూ కొరియర్ కోసం ఎదురు చూస్తున్నాం. రాత్రి 9 గొట్టంగా వచ్చిండు కొరియర్. ఆయన వెంట ఓ గంట నడిచి 10 గుండ్లగుట్ట మీదకి చేరుకున్నాం. ఎన్నెల ఎలుగుల్లో ఆ గుట్ట ఎండి కొండలెక్కున్నది. అది ఎర్రగొల్లపాలెం, మరిగిడి, మండేల్గూడ అనే 3 గ్రామాల సరిహద్దు. చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో గుట్ట, గుట్ట మీద విశాలమైన మైదానంలో అంటి స్థలం. ఆ స్థలం నడుమ ఓ ఎత్తైన గుండు. ఆ గుండు మీద నిలుచుంటే ఒక్క సెంట్రీతో 4 దిక్కుల పహారా కాయొచ్చు. అప్పటికే ఆ గుండు మీద ఓ సెంట్రీ కామ్రేడ్ డ్యూటీలో ఉన్నాడు. మాకంటే ముందే అక్కడికి 100 మంది దాకా చేరుకున్నారు. చూస్తుండగానే ఆ సంఖ్య 400 దాటింది. ఆయుధాలతో సహా అంతమందిని ఒక్కచోట చూస్తుంటే నాలో నెత్తురు ఉప్పొంగింది. జనగాం తాలూకా గెరిల్లా దళాలన్నీ అక్కడే ఉన్నాయి. అందరం పలకరింపులు, సమాలోచనల్లో మునిగి ఉండగా సుందరయ్య వస్తున్నాడు అంటూ సెంట్రీ తన చేతిని పడమటి దిక్కుకు చూపించాడు. 400 తలలు ఒకేసారి ఆ ఒక్క దిక్కుకు తిరిగాయి. 800 కండ్లు ఒక్కని కోసం ఎదురు చూస్తున్నాయి.
దూరంగా పొదలు కదులుతున్నాయి, కానీ మనిషి జాడలేదు. అట్లా ఓ 10 నిమిషాలు గడిచినాక ఆ కదులుతున్న పొదల్లోంచి బయటకొచ్చాడో మనిషి. కాకి నిక్కరు, కాకి అంగి, ఓ భుజాన గొంగడి, ఇంకో భుజాన తుపాకీ, వీపున భారీ సంచి, ఒళ్ళంతా ముళ్ళకంపలు చీరిన గాయాలతో అచ్చం మా లెక్కనే ఉన్నాడు సుందరయ్య అని చెబుతూ దర్గ్యానాయక్ ఎంతో మురిసిపోయాడు. అన్నీ ఇక్కడ ప్రస్తావించటం సాధ్యం కాదు, కానీ దేశానికి స్వాతంత్రం రావడం, యూనియన్ సైన్యాల ప్రవేశం, మారిన పరిస్థితుల్లో గెరిల్లా ఎత్తుగడలు, వ్యూహాల్లో మార్పులు చేర్పులు, వాటి గురించి ఆ రోజు సుందరయ్య చెప్పిన అనేక విషయాలు మాకు కళ్ళకు కట్టినట్లు చెప్పాడు దర్గ్యానాయక్. సాయుధ పోరాటం గురించి చెబుతున్నప్పుడు అతని మాటలు ఒకసారి గాలిలో తేలి వచ్చే గానంలా ఉంటాయి, మరోసారి నెత్తుటి ధారలా ఉంటాయి, ఇంకోసారి తుపాకీ గర్జనలా ఉంటాయి. ఎలా ఉన్నా అంతిమంగా అవి చరిత్రను దృశ్యమానం చేస్తాయి, మన మెదడులో పదునైన ఆలోచనలకు ప్రాణం పోస్తాయి. దర్గ్యానాయక్ ఆరితేరిన గెరిల్లా యోధుడు. తుపాకీ కాల్చడంలో అతనిది గొప్ప నేర్పు. ఒకే ఒక్క గుండుతో లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆ ప్రాంతంలో ఏ దళానికైనా దర్గ్యానాయక్ కావాల్సిందే. కార్యమేదైనా కఠోర దీక్షతో పూర్తి చేసే సాహసి అతడు. జైలు గోడలపై జెండా ఎగరేయాలంటే ఎంత సాహసం కావాలి! చేతి గోళ్లతో చెరసాలను ఛేదించబూనాడంటే ఎంతటి దీక్ష కావాలి! యూనియన్ సైన్యాల ప్రవేశం తరువాత ఆయన అరెస్ట్ అయ్యాడు. జాల్నా జైల్లో ఖైదీగా ఉన్న సమయం అది. తేదీ అక్టోబర్ 1, 1949. చైనాలో విప్లవం విజయవంతమైన సందర్భం. గుర్తుగా జైల్లో జెండా ఎగరేయాలి. ఎలా? తోటి ఖైదీలతో కలిసి ఓ తెల్లగుడ్డను ఎర్ర మట్టిలో ముంచి సున్నంతో సుత్తి కొడవలి గీసి అర్ధరాత్రి జైలు బురుజుపై ఎగరేశాడు. తెల్లవారేసరికి ఎగురుతున్న ఎర్ర జెండాను చూసిన జైలు అధికారులు కోపంతో రగిలిపోయారు. ఈ పని ఎవరిది అని అడిగితే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నాడు. ఆ పైన వీపుపై లాఠీల మోత మోగినా భరించాడే కాని క్షమించమని మాత్రం అడగలేదు. ఇలాంటిదే మరో ఘటన. ఓ అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న సెంట్రీకి ఆయన్ను బంధించిన జైలు గది గోడను చీల్చుకుంటూ ఓ సన్నని వెలుగు రేఖ కనిపించింది. అనుమానం వచ్చి గదిలోకొచ్చి చూస్తే ఎన్ని రోజుల నుంచి గీకుతున్నాడో ఆ గోడను. ఎటు మూర వెడల్పుతో నెర్రెలు బారి చిల్లులు పడి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఆ గోడ. ఆ చిల్లుల్లోంచి కనిపించిన గుడ్డి దీపపు వెలుగే ఆయన్ను పట్టించింది. ఆ పనికి అతని చేతిగోళ్ళు కట్టె పుల్లలే పనిముట్టులయ్యాయంటే నమ్మగలమా? కానీ నమ్మి తీరాలి. ఆ పైన పోలీసులు అతడిని నిలువెల్లా సంఖ్యలతో బంధించి ఓ నేల మాళిగలో పడేశారు. మరో ప్రఖ్యాత సాయుధ పోరాట యోధుడు, ఆ సమయంలో దర్గ్యానాయక్ సహచర ఖైదీ అయిన నల్లా నరసింహులు స్వయంగా తన ఆత్మకథలో నమోదు చేసిన ఘటన ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే దర్గ్యానాయక్ బతుకంతా ఓ సాహసాల ఊరేగింపే. నిత్యం కష్టాలు వెంటాడుతున్న జీవితం చివరి అంచుల దాకా కమ్యూనిజాన్నే శ్వాసిస్తూ ఓ అరుణ పతాకంలా బాసిల్లగలవారు ఎవరుంటారు? దర్గ్యానాయక్ లాంటి వీరయోధులు తప్ప. దర్గ్యానాయక్ ఓ 106 ఏళ్ల చారిత్రక అద్భుతం. వెన్నెలలా నవ్వుతాడు, వేకువలా వెలుగుతాడు.
కదిలిస్తే చాలు కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘంలా ఉంటాడు. ఉత్తేజభరితమైన తన జ్ఞాపకాలతో మనల్ని ఉర్రూతలూగిస్తాడు. అతనితో మాట్లాడుతున్నంతసేపు ఓ యుద్ధంతో సంభాషించినట్టే అనిపించింది. నాటి ఆ చారిత్రక రైతాంగ పోరాటంలో సాయుధులై పోరాడిన వారిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు కామ్రేడ్ దర్గ్యానాయక్. సంఘం నేతృత్వంలో 100 ఎకరాలు తన చేతుల మీదుగా పంచినా తనకంటూ గుంటెడు భూమిని తీసుకోలేదు. 16 ఏండ్లు గ్రామ సర్పంచిగా కొనసాగినా ఒక్క రూపాయి వెనుకేసుకోలేదు. అందుకు ఆయనలో రవంత కూడా బాధ లేదు. పార్టీ ప్రమాణాలకు కట్టుబడి బతికాను అని గర్వపడతాడు. సుందరయ్య నాకు ఆదర్శమంటాడు. సుందరయ్య ప్రస్తావన రాగానే ఆయనలో ఓ అనిర్వచనీయమైన ఆనందాన్ని చూశాం. అతడే దర్గ్యానాయక్, 106 ఏళ్ల సాయుధ పోరాట వీరుడు అంటూ రమేష్ రాంపల్లి ఆయన సేకర్తగా దర్గ్యానాయక్ జీవిత స్వగతాన్ని అందజేసిన మీదట మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన దీనిని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.